వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. ఒక టీ ఖరీదు 1,14,000. అదేంటి అలా సరిపోతున్నారు? మీరు విన్నది నిజమే. ఒక్క కప్పు టీ ఖరీదు 1,14,000 రూపాయలు. అది ఎక్కడో తెలుసుకునే ముందు అసలు భారతదేశంలో ఛాయ్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలుసు కదా. పేదవాడి దగ్గర నుంచి అపర కుబేర్ల వరకు ఎవరి స్థాయిలో వాళ్ళు టీలు చేసుకుని సేవించేస్తుంటారు. వాటిలో వినియోగించే పదార్థాల ఆధారంగా ఛాయ్ రేట్ ఆధారపడి ఉంటుంది. అయితే వీటిలో కొన్నింటి ఖరీదు లక్షల్లో ఉంటుందంటే మనం ఆశ్చర్యపోదాం, కానీ అది నిజం. దుబాయ్లోని ఓ రెస్టారెంట్లో ఛాయ్ ధర వింటే మెంటలెక్కిపోవాల్సిందే. ఎందుకంటే అక్కడ టీ ఖరీదు ఏకంగా 5,000 దిరాం, అంటే ఇండియన్ కరెన్సీతో దాదాపు 1,14,000 అన్నమాట. భారతదేశానికి చెందిన ఓ వ్యాపారవేత్త శర్మ ఈ కేఫ్ను నిర్వహిస్తున్నారు. డిఐఎఫ్సి ఎమిరేట్స్ ఫైనాన్షియల్ టవర్స్లో ఉన్న బోహో కేఫ్ రెస్టారెంట్లో ఈ టీ లభిస్తుంది. ఈ టీ కోసం చాలామంది ఎగబడుతున్నారట. మరి ఛాయ్ ధర ఈ రేంజ్లో ఉండడానికి కారణం ఏంటనుకుంటారు? 24 క్యారెట్ల తగిన బంగారాకులతో గోల్డ్ క్యారెట్గా పిలిచే ఈ టీని తయారు చేస్తారట. దీని ప్రారంభ విలువ 3,500. అయితే రాయల్ ఆతిథ్యం కావాలనుకుంటే వారికి కేఫ్లో గోల్డ్ సావనీర్ టీ లేదా కాఫీని 1,14,000కి విక్రయిస్తోంది. ఇందులో బంగారంతో కలిసిన క్రోసెంట్ మరియు వెండి కప్పు సాసులు అందించబడతాయి. టీ తగిన తర్వాత గుర్తుగా వీటిని కస్టమర్లు ఇంటికి తీసుకెళ్ళిపోతున్నమాట. ఇదే కేఫ్లో పలు ఇతర పానీయాలు కూడా లభిస్తాయి. గోల్డెన్ వాటర్ అదొక 7,000 చిల్లర, అలాగే గోల్డెన్ బర్గర్ అది కూడా ఒక 7,000, అలాగే గోల్డెన్ ఐస్ క్రీమ్ అట 9,197 రూపాయలకు విక్రయిస్తుందట. ఇవన్నీ కూడా 24 క్యారెట్స్ తన దగ్గర బంగారు రేకులతో చేసినవి కావడం గమనార్హం. ఓ ఫుడ్ బ్లాగర్ తను షేర్ చేసిన వీడియోలో కేఫ్లో లభించే విలాసవంతమైన పానీయాల గురించి వివరించుకొచ్చారు. మొత్తానికి ఏమైనా సామాన్యులు టీ తాగాలంటే 1,14,000 రుణం తీసుకుని ప్రతి నెల ఈఎంఐలు కట్టుకోవాలన్నమాట. అదండి విషయం. సో ఇంతటితో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.